ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత కొంతకాలంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీహార్ని మించినటువంటి పరిపాలన సాగుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది. నాకు తెలిసి గత 45 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఇంత దుర్మార్గమైనటువంటి దాడులు, హత్యలు, మరి దమనకాండలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళ ఇళ్ల మీద కూడా మరి పెట్రోల్ బాంబులు వేయటం ఏంటి, దాడులు చేయటం ఏంటి, శాసనసభ్యుల మీద, మాజీ శాసనసభ్యుల మీద, ఎంపీల మీద ఈ దాడులు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒకప్పుడు ఎక్కడో ఏదో మారుమూల కొన్ని సంఘటనలు జరుగుతుండే, ఆ సంఘటనల్ని ప్రభుత్వం గట్టిగా తీసుకొని నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా చిత్రమధుల సంఘటనలు జరుగుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో ఈ కూటమి పరిపాలనలో చూస్తే ఉంటే ఆశ్చర్యం కలుగుతాం. సామాన్యులు మరి బయట తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఆస్తుల్ని, పొలాలను ఆక్రమించుకుంటా ఉన్నారు, ఇల్లు పగలగొడతా ఉన్నారు. ఏ ఒక్కరైనా వారు జరిగేటువంటి బాధని ఒక పోస్ట్ ద్వారా బయట పెడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. అదే పోస్ట్ని ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఏ వైపు ఈ ప్రజాస్వామ్యం నడుస్తుంది అనేటువంటి దాని మీద ఒకసారి కూడా అందరూ ఆలోచన చేసుకోవాలి. మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధానాలు కొనసాగితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే చాలా ఆందోళన కలుగుతాం. ఎందుకంటే పదే పదే చెప్తా ఉన్నాం, ఈ యొక్క విధానానికి ఈ యొక్క పాలకులు స్వస్తి పలకాల, స్వస్తి పలకపోతే ఇదే విధానాన్ని రాబోయే రోజుల్లో కూడా కొనసాగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క జరుగుతున్నటువంటి అంశాలను ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి కానీ ఒకసారి చూస్తే చాలా కారణం ఒక పోలీస్ స్టేషన్స్లో కూడా మరి యాక్చువల్లీ ఎవరైనా పోలీసుల దగ్గరికి వెళ్తే మాకు కొంత రక్షణ ఉంటుంది, పోలీసులు మమ్మల్ని కాపాడుతారు అని పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. ఇటీవల సంఘటనలు విజయవాడలో సాయికృష్ణ సంఘటన చూస్తే కూడా ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి, ఆయన మీద ఏం ఆరోపణలు ఉన్నాయి అనేటువంటిది వేరే విషయం. దాని మీద విచారణ చేయాల్సిందే, తప్పు చేసినటువంటి వాళ్ళని మీద చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళు ఎవరైనా కానీ. అందుకు మేమేం కాదనేటువంటి ప్రశ్నలే. కానీ పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్లు చేయడం అంటే శవాన్ని మాయం చేసి కనీసం తల్లిదండ్రులకి బూడిద కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదంటే ఎంత కర్కశంగా ఈ వ్యవహారం ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మరొక మిత్రుడు చూస్తే పేర్పోగు క్రాంతి కుమార్ అనేటువంటి చూస్తే నిత్యం అతన్ని వేధించి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి అక్కడ కొట్టి ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసి అరెస్టులు చేస్తామని పొద్దస్తు వేధింపులకు గురి చేస్తూ ఉంటే అతను ఆత్మహత్య చేసుకుంటాడు. అంటే ఇలాంటి సంఘటనలు ఎన్నో మచ్చుగా నేను ఇక్కడ జరిగిన సంఘటన కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. విజయవాడ పట్టణంలో జరిగిన విషయాన్ని కానీ జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇదే పద్ధతి, ఇదే విధానం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ అనేటువంటిది అవసరము అనేటువంటిది భావిస్తూ ఉన్నా నేను. ఎందుకంటే ఈరోజు మనం వేరే కొన్ని కేసెస్ కూడా చూస్తే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గంలోనే మహిళలు మరి మానభంగానికి గురై హత్యకు గురైనటువంటి సందర్భం ఉంది. మరొక పక్క డిప్యూటీ సీఎం గారు మరి నియోజకవర్గంలోనే మరి ఒక బాలిక మీద అత్యాచారం చేసి బాలికని మరి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉంటే ఇంకా మహిళలకు కూడా ఎక్కడ రక్షణ? ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈరోజు ధైర్యంగా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడు వినేవాళ్ళం, ఏ ఉత్తరప్రదేశ్లోనో ఎక్కడ బీహార్లోనో జరిగేటువంటి సంఘటనలు అనేక వీడియోలు చూసి అలా జరుగుతుంది ఏంటని. కానీ ఈరోజు మన కళ్ళ ముందే ఈ సంఘటనలు జరుగుతూ ఉంటే మరి దీనిని ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మన అందరం కూడా ఈ యొక్క సమస్యని ఎప్పుడు వెలుగెత్తి చాటుతామో, ఎప్పుడు పోరాటం చేస్తామో ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నేను గట్టిగా భావిస్తూ ఉన్నా. పార్టీలు అధికారులు రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలు ఉంటాయి. ఏ ఒక్కరు కూడా 20-30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉండరు. ఉండి ఇచ్చేది 5 సంవత్సరాల అధికారంలో మరి ఇలాంటి సంఘటనలు, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు రోజు రోజుకి పెట్టరేగిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి ఎక్కడికక్కడ మరి నిన్నగాక మొన్న మరి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజధాని ప్రాంతంలో రైతుల కోరిక మేరకు అక్కడికి వెళ్తే అక్కడ కూడా పేరుపో వెంకటేశ్వరరావు, దయచేసి రండి, సోన్ రాజు గారు ఇద్దరు రండి. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా రాజధానిలో కూడా మరి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఏంటి ప్రజాస్వామ్యం ఎటువైపు నడుస్తా ఉంది? ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం, ఈ కూటమి ఏ వైపు నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే కోరుతున్నా, రాజకీయాలకు అతీతంగా మన అభిప్రాయాలను మనం ఖచ్చితంగా వెలుబుచ్చాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు అనేటువంటిది ఎన్నికలప్పుడు మాత్రమే పరిమితం అవ్వాలి తప్పితే ఎన్నికల తర్వాత ఎవరు అధికారంలో ఉన్నా ఖచ్చితంగా అభివృద్ధి మీద లేదా సంక్షేమం మీద దృష్టి పెట్టాలి తప్పితే ఇలాంటి కార్యక్రమాల మీద పెట్టడం వల్ల ఈ రాష్ట్రానికి వరగునేరేది ఏం లేదు. ఈ రాష్ట్రానికి కూడా నష్టమే జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇదే కూటమి పరిపాలన చేసేటువంటి కార్యక్రమాల వల్లే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడానికి కూడా ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితులు, ముందుకొచ్చేటువంటి పరిస్థితులు లేదు. అంటే నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు మళ్ళీ ఇతర రాష్ట్రాలకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అనివార్యంగా ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ సంఘటనలు చూసి మరి ఇతర దేశస్తులు కానీ, మన దేశస్తులు ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నదనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళు పెట్టేటువంటి వ్యాపారాలకి లేదా వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడులకి ఖచ్చితంగా వాళ్ళు ఒక ఆలోచన చేస్తారు. కాబట్టి ఈరోజు ఏదో కూటమి అధికారంలో ఉందని, కూటమి అధికారంలోకి ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ఈ విధానాలకి స్వస్తి పలకడానికి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వారి వారి అభిప్రాయాలు తెలియచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నేను ఇది ప్రారంభించింది, ఈ యొక్క కార్యక్రమం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కార్యక్రమం కాదు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను పెట్టమన్నటువంటి కార్యక్రమం కాదు. ఇది దయచేసి అది గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నేనున్నాను. నాకున్నటువంటి ఆలోచనల్ని కొంతమంది పార్టీలకు అతీతంగా నేను కొంతమందితో చర్చించడం జరిగింది. ఆ చర్చించిన మీదట అందరూ కూడా అందరూ కలిసి కట్టుగా ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక కానీ మనం పంపించగలిగితే దీనివల్ల ఈరోజు కొంత మేలు, రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి దయచేసి మరి ప్రతి ఒక్కరు కూడా వారి వారి అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.